ఏం చేయాలి పండు? ఏడ్ చేయాలి అంత వేటమ్మా. పోనీ విహార్ బాబుతో మాట్లాడు. ఏం మాట్లాడాలి పండు? అలా మాట్లాడకమ్మా. అక్కడ విహార్ బాబు మాట ఇచ్చాడు కదా, మరి నీ పరిస్థితి ఏంటి? మరి నీ మెడలో విహార్ బాబు కట్టిన తాళికి ఇలివేటి? నీ జీవితం ఏటైపోయి అడుగమ్మా. అడిగితే అడిగితే ఏటంత వేటమ్మా? నువ్వు అడగకుండా ఉంటే నీ జీవితం ఏటైపోద్ది? నేను వెళ్ళడిగితే అక్కడ యమునమ్మ గారి మీద ఒట్టేశారు విహారీ గారు. యమునమ్మ గారి పట్ల నేనేం కృతజ్ఞత చూపించినట్టు అవుతుంది పండు. మరోవైపు సహస్రమ్మ ఈ పెళ్లి జరగకపోతే చచ్చిపోతానంటుంది. ఆ మాట విన్న తర్వాత నేను వెళ్ళి ఏం అడగను పండు. ఇక్కడ సమస్య విహారీ గారు సహస్రమ్మని పెళ్లి చేసుకోవడం కాదు, అంతకంటే ముందు నా మెడలో విహారీ గారి తాళి కట్టడం. ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది విహారీ గారు కాదు, ఇలాంటి పరిస్థితుల్లోకి మమ్మల్ని నెట్టేసిన ఆపాయివాడు. నేను ప్రశ్నించాలన్నా, అర్థించాలన్నా, కోపడాలన్నా ఆ దేవుణ్ణి అడగాలి, కానీ నా మెడలో తాళి కట్టిన దేవుణ్ణి కాదు. కాదు. కనక మహాలక్ష్మి, ఈరోజు అందరి ముందు నిజం చెప్పాలని అనుకున్నాను. ఈ రోజుతో మన సమస్యకి ఏదో ఒక పరిష్కారం వస్తుందని అనుకున్నాను. కానీ నేనొకటి తలిస్తే ఆ విధాత నన్ను ఇంకొక సమస్యలోకి నెట్టాడు. నా తలరా తింటే అనుకుంటా. నేను ఊహించింది, ఆశపడింది ఎప్పుడూ జరగదు. అనుకోనిది, అసలెప్పుడు ఊహించనిదే నా జీవితంలో జరుగుతూ ఉంటాయి. అలానే మా నాన్నమ్మ వచ్చి మా అమ్మ మీద దొట్టేయమని నన్ను లాక్ చేసేసరికి నాకు వేరే ఆప్షన్ లేక మా అమ్మ మీద దొట్టేశాను. విహారీ గారు, మీరు యమునమ్మ గారి మీద ఒట్టు వేసినా వెయ్యకపోయినా